రోజుని ప్రారంభించేందుకు కావలసిన ఏకాగ్రతను, మానసిక దృఢత్వాన్ని బ్లాక్ కాఫీ అందిస్తుంది. చురుగ్గా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలంటే లైఫ్ స్టైల్లో బ్లాక్ కాఫీని చేర్చుకోవడం ఉత్తమం. జీవక్రియ రేటును పెంచుతుంది. రోజూ ఉదయాన్నే బ్లాక్ కాఫీ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులను అదుపులో ఉంచడంతో పాటు దరిచేరకుండా అడ్డుకుంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. శరీరంలోని కణాల డ్యామేజ్ను తగ్గిస్తుంది. ఒత్తిడికి సంబంధించిన సూచనలను అదుపులోకి తీసుకొస్తుంది. బ్లాక్ కాఫీ తీసుకున్న వారిలో టైప్ 2 మధుమేహ సమస్య అదుపులోకి వచ్చినట్టు వివిధ అధ్యయనాల్లో తేలింది. ఇందులో చక్కెరకు బదులుగా తేనె ఉపయోగించాలి. పేగుల కదలికలను ఉత్తేజపరచడంతో పాటు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. నరాలకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆల్జీమర్స్, అతి ప్రమాదకరమైన పార్కిన్సన్స్ వ్యాధి నుంచి సంరక్షిస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కెఫిన్ మెటబాలిజం రేటును పెంచి కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బ్లాక్ కాఫీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతి విషయంలో మంచి చెడు ఉన్నట్లే బ్లాక్ కాఫీలో కూడా కొన్ని ప్రమాదాలున్నాయి. బ్లాక్ కాఫీ గర్భధారణ సమయంలో, పాలిచ్చే సమయంలో కెఫిన్ శరీరంలోకి ఎక్కువగా వెళ్లటం వల్ల శిశువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సమయంలో బ్లాక్ కాఫీని తీసుకోవడం మంచిది కాదు. బ్లాక్ కాఫీలోని కెఫిన్ రక్తపోటును పెంచుతుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు బ్లాక్ కాఫీని తీసుకోవటం వల్ల రక్తపోటు మరింత పెరిగే ప్రమాదం ఉంది. బ్లాక్ కాఫీ నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి నిద్రలేమి ఉన్నవారు రాత్రివేళ బ్లాక్ కాఫీ తాగటం వల్ల నిద్ర సమస్యలు మరింత ఎక్కువవుతాయి.